వేదాలు తల్లి నీకు 8 చేతులలో నీకు వందనాలు ఏడుపాయల నీకు వందనాలు వెలవాడ కనకదుర్గ నీకు శరణాలు వేదమ్మ తల్లి నీకు కోటి దండాలు వేదమ్మ తల్లి దండాలు అందెము సాయిలు మాయి నక్కయ్య పట్టితో తల్లి నీకు వందనాలు మా పూజలందుకొని మమ్ము దీవించు తల్లి మా పూజలందుకొని మమ్ము దీవించు తల్లి మైల వేపు నీకు మల్లె
పెద్దమ్మ తల్లి మాతాకి ఈ పెద్దమ్మ తల్లి మందిరము పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీర్వాదాలతో మంచిగా బోనాల పండుగ చేయాలని కోరుకుంటున్నాను. ఈ గల్లీలో బొబ్బిలి వీధి గల్లీలో 25వ సంవత్సరం నుంచి బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. ఇది 26వ సంవత్సరము. చాలా బాగా జరుపుకుంటున్నారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో పిల్ల జెల్ల పాడి పంట అందరూ బాగుండాలని, ముఖ్యంగా కరోనా మహమ్మారిని తొలగించాలని, ఈ గల్లీలో ప్రతి ఒక్కరికి పిల్ల జెల్లకు మనశ్శాంతి కలిగించాలని అమ్మని వేడుకుంటున్నాను. ఇక్కడ చాలా అమ్మవారిది ఇది ఏ కోరికైనా నెరవేరుతుంది. చాలామందికి పిల్లలు కానులకు పిల్లలు అయినవి, పెళ్ళిళ్ళు కానులకు పెళ్ళిళ్ళు అయినవి. అమ్మవారు ఈ చెట్టే ముఖ్య కారణం. చెట్టునే అమ్మ మొత్తం. అమ్మవారి మహిమ చాలా గొప్పది ఉన్నది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. పెద్దమ్మ తల్లికి, పెద్దమ్మ మాతాకి. టెన్షన్ ఏం లేదు. 5 సంవత్సరాల క్రితం ఒక చెట్టుకు పూజ చేస్తుంది. నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఒక విగ్రహం ఉండాలి మాత అని చెప్పి 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 26 సంవత్సరంలో ఈ 26 సంవత్సరంలో బోనాలు తీస్తారు. గల్లీ ముఖ్యం కాబట్టి ఈ గల్లీ ప్రజలందరికీ, ఆడవాళ్లకు, మహిళలకు, యువతకు, పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు పాడి పంటలు అందరూ బాగుండాలా అని కోరుకుంటూ పెద్దమ్మ తల్లికి జై. ఇక్కడ నిజామాబాద్ ఇక్కడ నేర్చున్నా కానీ బొబ్బిలి వీధి ప్రతి కులం ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ కులమత భేదాలు లేవు. అందరం బాగుంటాం, కలిసిమెలిసి ఉంటాం. అన్ని కులాలు కలిసి నమస్కారం. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ బొబ్బిలి వీధిలో గత 26 సంవత్సరాలుగా అమ్మవారిని నిలుపుతూ మరియు అమ్మవారి యొక్క బోనాలు దిగడం జరుగుతుంది. ఈ బోనాల సందర్భంగా ఎవరు ఏంటి ఏ కులము అని తెలపకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ బోనాలు తీస్తున్నారు. ఇందులో ఈ బొబ్బిలి వీధిలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. అందరూ అమ్మవారిని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారు. అమ్మవారిది 2వ గుడి కట్టుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క గుడికి ఇక్కడ ఉన్న పెద్దలు మరియు నిజామాబాద్కి సంబంధించిన ప్రజలు చాలా సహకరిస్తున్నారు. మరి ఇక్కడ ప్రతి సంవత్సరము అమ్మవారి దుర్గామాత నిలపడం జరుగుతుంది. ఆ దుర్గామాత సందర్భంగా రోజు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు జరుపుతూ అమ్మవారికి ఘన నివాళి చివరిగా అర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మొక్కుకుంటారో అది ఖచ్చితంగా వాళ్ళకి జరిగి తీరుతుంది. దానికి నిదర్శనం నేనే. ఇంతకంటే ఎక్కువ నా దగ్గర చెప్పడానికి ఏం లేదు. కనుక మనం హిందువులు మన సనాతన ధర్మాన్ని నమ్ముకోవాలి. మన సనాతన ధర్మమే మనల్ని కాపాడుతుంది. మన దేవుళ్ళే మనకి రక్ష. కనుక ప్రతి హిందువు బొట్టు పెట్టుకోవాలి, అమ్మవారిని మరియు అయ్యవారిని కొలుస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. జై బోలో పెద్దమ్మ తల్లికి.
పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా బొబ్బిలి వీధిలో పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి స్థాపించి 26 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోనాలని కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా హిందూ బంధువులందరం అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఈరోజు ప్రతి సంవత్సరం బోనాల పండుగ రోజు బోనాలను తీస్తూ అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటూ అదేవిధంగా పాడి పంటలు ఉండాలని వర్షాలు సమృద్ధిగా పండాలని చెప్పి సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి మాకు చల్లగా చూడాలా మన ఇందూరు నగరం మొత్తం చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాలన్నీ అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటాం. అదేవిధంగా ఇందూరులోని హిందూ బంధువులందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.